హాయ్. హలో ఫ్రెండ్స్, స్వప్న వర్షిణి. అక్షయ వర్షిణి మళ్ళీ వచ్చేస్తాం మేము ముందుకి కొత్త కథతో. వర్షిణి వచ్చేసింది. స్వప్న వచ్చింది. వర్షిణి ఎప్పుడు చెప్పిద్దో ఏమో మరి. స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఏం కథ చెప్పను? చెప్పమ్మా, ఏం కథ చెప్పను? ఇంకేది గుర్తుంటే అది. దగ్గు మాత్రం తగ్గట్లా. ఒక కథ చెప్తా, ఒక రాకాసి కథ చెప్పనా? మో నవ్వొచ్చే ఫన్నీ కదమ్మ ఇది. ఫన్నీ స్టోరీ, సరేనా? అటంతా ఖాళీ ఉండిపోతుంది, అటు వెళ్ళిపోతున్నావు. అదేమో చిన్నది అవుతుంది, ఇదేమో 3 సీటర్ సోఫా కదా. అది బాగానే ఉంది కానీ లుక్ కొంచెం క్లోజ్ అయ్యే దగ్గరగా గుంజినట్టుంది. ఇది ఫ్రీగా ఉంది కానీ కవర్ అవ్వట్లే ఎందుకనో కానీ. సరే, ఒక రాకాసి కథ చెప్తా ఇప్పుడు. ఒక ఊళ్ళో ఒక గాజులు తయారీ చేసే పరిశ్రమ లాంటి పరిశ్రమ. పూర్వం, ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని ఎలా అంటున్నారు, అట్లా ఇంట్లోనే గాజులు తయారీ, చిన్న తరహా పరిశ్రమ. అయితే ఆ తాత అక్కడే ఇంట్లోనే తయారు చేసి ఆ ఊరు తిరుగుతా గాజులు అమ్ముతూ ఉంటాడు. గాజుల మల్లారం అంటారనమాట. అట్లా తయారు చేసి అమ్మేవాళ్ళని గాజుల మల్లారం. గాజుల మల్లారం సంచిలో అంతా పెట్టుకొని వెళ్ళే వాళ్ళని గాజుల మల్లారం వచ్చాడు అంటారు. అయితే అట్లా అమ్ముతూ ఉంటాడు. పెద్ద లాభం ఏమి రాదు కానీ ఎక్కువ ఊళ్ళు తిరుగుతుంటే లాభం వస్తుంది. ఒక్క ఊరే తిరిగితే లాభం రాదు. కానీ ఆ టైంలో ఆ ఊర్లో ఆ రోజుల్లో కాలినడక మీదే అనమాట ఎక్కువ ప్రయాణం. కాలినడకి ఎద్దుల బండి కట్టించుకోవటం, అది కూడా స్తోమత లేదు. కాలినడకతోనే ఆ గాజుల్ని జాగ్రత్తగా మోసుకుంటూ వెళ్ళాలి. ఎడపడ పడేస్తే గాజులు డ్యామేజ్ అవుతాయి. అందుకని గాజులు మల్లయ్య అట్లా చేతిలో పెట్టుకొని ఆ ఊరు తిరుగుతా పొద్దెక్కే టైంకి ఇంటికి చేరేవాడు. మధ్యాహ్నం అన్నం తినడానికి క్యారేజీ కట్టించేది వాళ్ళ మిసెస్. ఆ తాతకి అవ్వ కట్టించి ఇచ్చేది క్యారేజీ, ఇబ్బంది పడకుండా మధ్యాహ్నం పూట తినమని. అయితే ఒకరోజు అట్లాగే బయలుదేరాడు. పొద్దున్నే తెల్లవారుజామున ముందు రోజు సరుకంతా సిద్ధం చేసుకొని భోజనం టైంకే తయారు చేసేసుకొని ఏమేమి పట్టుకెళ్ళాలో పెట్టేసుకొని అన్నం తిని పడుకొని పోతారు. తొందరగా పడుకొని పొద్దున్నే లేచేసి బయలుదేరతాడు ఆ ఊరి నుంచి. అయితే మధ్యాహ్నం ఎండెక్కేసింది బాగా. ఎండకి అది మరీ వేసవికాలం, తీవ్రంగా ఉంది ఎండ. అంత వేడిలో ఎక్కడైనా ఒక చల్లగా కూర్చొని తిందామని చెప్పి ఎటు చూసినా చెట్టులు లేవు సరిగా. అందుకని ఒక మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు కింద కూర్చొని చల్లగా ఫస్ట్ అన్నం తినేస్తాడు. మంచినీళ్ళ బాటిల్ కూడా ఉంటుంది. తాగేసి అన్నం తిని చక్కగా చిన్న తువ్వాలు లాంటిది వేసుకుంటారుగా భుజం మీద అబ్బాయిలు, పల్లెటూళ్ళు అట్లా అది వేసుకొని కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని బయలుదేరుతాడు. కొంచెం మిగిలిన అన్నం ఉంటే అక్కడే పెట్టేసి, ఇంకెవరు జత లేరు, ఎవరైనా జత ఉంటే పెడదాం అనుకొని ఒక ముద్ద అన్నం ఎక్కువే పెట్టించుకొని వెళ్తాడు. అలా అవ్వ కూడా మంచిగానే పెట్టిద్ది. నడకదారిలో ఎవరైనా కనిపిస్తే షేర్ చేసుకొని తింటారులే అని పెట్టిద్ది అనమాట. అయితే అట్లా పడుకొని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన అన్నం చెట్టు మొదట్లో పెట్టాడుగా మర్రి చెట్టు దగ్గర పెట్టి వెళ్ళంగానే వెళ్ళిపోతాడు, ఇంటికి చేరిపోతాడు. ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి, పై ఊరికి ఇంక వెళ్ళలేండి అని తిరుగు ప్రయాణం అయిపోతాడు. ఇంటికి చేరుకుంటాడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో ఈ గ్యాప్లో ఆ చెట్టు మీద ఉన్న ఒక రాక్షసి కిందకి దిగిద్ది. తినటం పడుకోవటం అన్నీ చూసింది. తను వెళ్ళిపోయాక చూద్దామని కిందకి దిగింది. ఆ అమ్మాయి నాలుగుతో ఇట్లా నాక్కుని టేస్ట్ చూసింది. బ్రహ్మరాక్షసి చూశాక మంటగా ఉంది. ఆవకాయ అన్నం కదా, మంటగా ఉంది. మళ్ళీ ఇంకోసారి నాకింది. తాత టేస్టీగా తినటం చూసింది, తనకేమో మంట కొట్టింది. మళ్ళీ ఇంకోసారి నాకేసరికి అన్నంలో కలుపుకొని తినేసరికి భలే రుచిగా ఉందన్నమాట ప్రాణానికి. దాని బతుకులో ఫస్ట్ టైం అన్నం ఆవకాయ తింటాం. అది మనుషులను కూడా తినేసింది, జంతువులతో పాటు మనుషుల్ని తినేసిన రకం. ఫస్ట్ టైం అనమాట అన్నం రుచి చూడటం తన లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఏమా నచ్చేసింది అసలు ఫుడ్, అసలు ఎమ్మి అంది. ఎమ్మి తినేసి ఆ అమ్మని తినేసింది మిగిలిన అన్నం. ఒక మనిషికి సరిపడా అన్నం ఆవకాయ ఉందిగా, తినేసేసింది. చెట్టెక్కి హాయిగా పడుకుంది. ఎంత రుచికరంగా ఉంది అసలు ఆహారం. అన్నం ఎంత
ఎంత బాగుందా, నేను ఎప్పుడు తినలేదు నా లైఫ్లో, మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తింటానో అని ఇష్టం పెంచుకుందనమాట. అన్నం పెట్టిన అబ్బాయి చేయి మంచిది, బాగా వండి పెట్టారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో అన్నం చాలా రుచిగా ఉంది అని మళ్ళీ ఎప్పుడు వస్తాడో చూడాలి అని ఇష్టాన్ని పెంచుకుంది. తను మనుషుల్ని తినేసిన రకమే, కానీ మనిషిని తినటానికి కాదు, వాళ్ళు పెట్టే అన్నం మీద మోజు అనమాట. అన్నం మీద. నెక్స్ట్ డే తాత మళ్ళీ అదే గాజుల మల్లారం సర్దుకొని ఊరు తిరుగుతా మళ్ళీ అదే చెట్టు దగ్గర చల్లగానే ఉందని అక్కడే కూర్చొని తిని కాసేపు పడుకొని, నిన్న ఎక్కువ మంది ఏం కలవలేదు దారిలో, ఎక్కువ పెట్టుకొచ్చిన అన్నం వేస్ట్ అయిపోయింది అని కొంచెమే పెట్టించుకొని వస్తాడు. ఈసారి తగ్గించు, ఆ మార్గంలో ఎండాకాలం ఎవరు లేరు, తక్కువగా ఉంది, నడిచే మార్గంలో జనసంచారం లేదు, ఎండ తీవ్రంగా ఉండటం వల్ల రావట్లేదు ఎవరు బయటికి అని చెప్పి కొంచెమే పెట్టు, నా వరకు సరిపడా అని చెప్తాడు అవ్వతో. సరేనని కొంచెమే పెట్టిద్ది అనమాట. ఆ కొంచెం తినేసి ఆ కొంచెం కూడా ఎక్కువ అయ్యిద్ది, ఎండకు తినలేక ఎక్కువ మంచినీళ్ళే మజ్జిగే తాగేస్తాడు. తాగేసి ఆ మిగిలిన అన్నం అక్కడే మళ్ళీ చెట్టు మొదట్లో పెట్టేసి కాసేపు పడుకొని బయలుదేరతాడు. మళ్ళీ అన్నం తినేసిద్ది. అన్నం తినేసి ఎంతో బాగుంది, ఈ మనిషి ఇంటికి వెళ్ళి తింటే ఇంకా హాయిగా ఉంటుంది నాకు, రోజు అన్నం ఉంటుంది వాళ్ళ ఇంట్లో, రోజు తినేయచ్చు నేను అనుకొని ఆ మనిషి ఆ చెట్టు దాటి కొంచెం ముందుకెళ్ళేసరికి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. పెద్ద తరహా ఆడ మనిషి ఎలా ఉంటుంది, ఒక 40-50 ఇయర్స్ ఏజ్ అవతారంలోకి వచ్చేసి నీట్గా పెద్ద ముత్తైదువుల అవతారంలో వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది చెట్టు దగ్గర దాక్కొని, కన్నీ కనపడినట్టు. ఎవరైనా ఏడుస్తుంటే వెనక్కి తిరిగి చూస్తాం కదా, జనసంచారం లేదు. ఆ తాత ఏమో వెనక్కి తిరిగి చూసి, ఎవరమ్మ ఏడుస్తున్నారు, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ఏంటి చెప్పు, ఇంత నిట్ట మధ్యాహ్నం ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు, ఇంటికి వెళ్ళిపోయావు, మీ ఆయన ఏడి, మీ పిల్లలేరు, ఒక్కదానివే ఉన్నావేంటి అని అడుగుతాడు. క్షేమ సమాచారాలన్నీ అడిగి, తప్పేముంది పెద్ద ఆవిడే కదా అడుగుతాడు. ఏం చెప్పనయ్యా, నేను మా ఆయన గొడవ పడి వెళ్ళిపోయాడు, ఎటుపోయాడో తెలియలేదు, గల్లంత అయిపోయాడు, నేనేమో ఎత్తుక్కోలేక ఈ చెట్టు నీడను కూర్చున్న కాళ్ళు అంటుకుపోయింది ఈ రోడ్డుకి, ఈ రోడ్డు అంతా వేడిగా ఉంది, కళ్ళు తిరిగిపోయి పెద్దదాన్ని అయిపోయి అని నటించింది ఏడ్చి. ఎందుకమ్మా దానికి అంతే బాధపడతావు, మా ఊరు వెళ్దాంరా, పెద్ద మనుషుల దగ్గర పెట్టి ఎతికిపిస్తాము, పెద్ద మనుషులు తీసుకొస్తారు, కొత్త మనిషి ఎవరైనా వస్తే పట్టుకుంటారు, అప్పుడు నీకు మీ ఆయనకి అప్పచెప్పి పంపిస్తాము, మీ ఆయన పేరేంటి అసలు అంట. మా ఆయన పేరు నేను అట్టా చెప్తాను, మా ఆయన పేరు నేను చెప్పకూడదు అంటది. మీది ఏ ఊరు అంటే అది చెప్పదు. అయితే ఇంటికి తీసుకెళ్తానంటే సరే, దీనికి కావాల్సిందే కదా, ఈయనేదో పెద్ద మనిషి తరహాగా ఏంటో వాళ్ళది సవ్యంగా చేసి పెడతాం వాళ్ళ కాపురం అన్నట్టు హెచ్చులకు పోయి తీసుకెళ్తానంటాడు. తన వ్యాపారం ఏదో తను చేసుకొని ఇంటికి వెళ్ళకుండా రోడ్డును పోయేది నెత్తికెక్కించుకోవటం అంటే ఇదే. కొన్నిసార్లు పట్టించుకోకుండా వెళ్ళటమే సుఖం. సరే ఎంపడబడి తీసుకెళ్ళాడు, ఎంపడబడి వెళ్ళిపోయింది ఇదే. ఒక మాట అనగానే అందుకుంది. ఇంకొకళ్ళు అయితే కాదు రానులే అంటారు. కొత్త మనిషి అంటే వెళ్తారా అడుగురు, వెళ్ళకూడదు అసలు, పిలిచినా వెళ్ళకూడదు. ఒకళ్ళ ముందు ఏడ్చే కర్మ ఏంటి అసలు, ఒకళ్ళ ముందు ఎప్పుడు ఏడవకూడదు. అది ప్లాన్ వేసింది, బుట్లో పడ్డాడు, ఎంపడబడి వెళ్ళిపోయింది. వెళ్ళే ముందు ఏమంది, నేను ఊరికే ఉండను, మరి నేను నా చేతనైన పని అంతా చేసి పెడతాను ఇంట్లో, నాకు అంత ఫుడ్ పెడితే చాలు, మీతో పాటు అన్నం పెడితే చాలు, నేను చేయగలిగిన పని అంతా చేసి పెడతాను, ఎప్పుడైతే నేను చేయలేని పని చెప్తారో అప్పుడే నేను వెళ్ళిపోతాను, అప్పటి వరకు ఉంటా మీతో అంటది. నేను చేయలేని పని చెప్తే మాత్రం ఉండని వెళ్ళిపోతాను అంటది. సరేనమ్మా, ఈ లోపల మీ ఆయన కనపడితే పంపించేద్దాము మేమే దగ్గరుండి, నువ్వు చేయగలిగిన పనే చేద్దు కానిలే, మా ఇంట్లో అంత పనేమి ఉండదులే, అసలు గాజుల వ్యాపారం మాది, కొంచెం ముడి సరుకు అదంతా సరిచేసి పెట్టడమే నాకు అని చెప్తా. సరే నన్ను వెళ్ళితే అన్ని పనులు చేసి పెట్టిద్ది, ఒళ్ళు దాచుకోకుండా పని అంతా చేసి పెట్టి వాళ్ళు పెట్టే అంత అన్నం, పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం వేడన్నం, రాత్రికి కూడా వేడన్నం చక్కగా తింటుంది. తనకు కావాల్సిన అన్నమే కదా, మనుషులు తినాలన్న ఆలోచన కాదు, వాళ్ళు పెట్టే అన్నానికి రుచి మరిగింది, అన్నం కోసమే ఎగబడింది అసలు. తినేసేసి హాయిగా ఉంటుంది, అట్లా పడుకుంటుంది, టైంకి పెడుతున్నారు, పని చేస్తుంది, పొద్దున్నే ఏమి అరవట్లేదు లెగాలి పని చేయాలని, పొద్దున్నే లెగుస్తుంది, తనకి తనే చేస్తుంది, తోట పని చేస్తుంది, కూరగాయలు ఆకుకూరలు వేస్తుంది, అన్నీ చిట్టుకుని చేసేస్తుంది.
నిన్నే విత్తనాలు వేసేస్తుంది ఇవాళే పంట వచ్చిందని తీసారు. మరి అది మాయదారిది కదా, రాకాసి కదా, దానికి అతీత శక్తులు విపరీతమైంది కదా, అది మామూలుది కాదు కదా, దానికి విపరీతమైన శక్తి. నిన్నే విత్తనాలు వేసానంటది పళ్ళు కోసుకొచ్చేస్తుంది, నిన్నే విత్తనాలు వేసానంటది అప్పుడే ఆకుకూర పాలకూర తీసుకొచ్చేస్తుంది వంటకి. ఆశ్చర్యపోతారు అందరూ. ఏదో మహిమ ఉంది తిని దగ్గర అనుకుంటానే ఉంటారు కానీ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళదు మైండ్. ఇట్లా ఏముంటుందిలే అనుకుంటారు కానీ అయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోరు, ఎవరి మనసులో వాళ్ళు అనుకుంటారు. ఏంటి అసలు ఈ అమ్మాయి ఇంత చురుగ్గా చేస్తుంది, 50 ఏళ్ళ వయసు వచ్చిన ఆవిడ అనుకుంటారు. అయితే ఒకరోజు వ్యాపారానికి మళ్ళీ తెల్లారి తాతగారు బయలుదేరిపోతారు, గాజులు మల్లారం అన్నీ వేసుకొని. రాత్రి అర్ధరాత్రి అయిపోద్ది. మరి కాలినడకలు రావాలి కదా, ఆ ఊరు సంక్రాంతి వచ్చే ముందు అనమాట. సంక్రాంతి వచ్చే ముందు పంటలు వచ్చి బాగా డబ్బులుంటే అందరూ కొనుక్కుంటారు కదా, ఎంత లేని వాళ్ళన్నా గాజులన్నా వేయించుకుంటారు, డజన్ గాజులన్నా వేయించుకుంటారు, ఎంత తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళన్నా. అయితే గాజుల వ్యాపారం దండిగా ఉంటుంది. అందుకని ఇంటికి రాకుండా ఇంకా ఎక్కువ తిరుగుతాడు, గల్లీ ఆ ఊరు తిరిగి మంచి బేరం పట్టుకొని అన్నీ అమ్ముకొని పైసలు చక్కగా మూటగట్టుకొని వస్తాడు తాత. చాలా సంతోషపడతా ఇంటికి వచ్చి తలుపు కొడతాడు. ఈమెమంటది, అవ్వుందిగా ఇంట్లో, ఇద్దరు పడుకుంటారు. రాకాసేమో నేల మీద పడుకుంటుంది పనమ్మాయిలాగా, అవ్వేమో మంచం మీద పడుకుంటుంది పక్కనే. అయితే తాత బెల్లో తలుపు కొట్టేసరికి అమ్మాయి కొంచెం తలుపు తీయి, నాకు కొంచెం నీరసంగా ఉండి పడుకున్నాను, అమ్మ తలుపు తీయి కొంచెం అంటది. పెద్దావిడ కొంచెం తీయి, అమ్మాయి కాదులే పెద్దావిడ కొంచెం తలుపు తీయి అంటాడు. అంకుల్ గారు వచ్చారు, ఏదో ఒకటి అంటది. అన్నయ్య వచ్చాడా, భార్యాభర్తలు, భార్య పడుకుంది, భర్త వ్యాపారం చేసి వచ్చాడు గాజులు మల్లారం, పని అమ్మాయి ఏమో పడుకుంది. భార్య ఏమో మంచం మీద నుంచి లెగలేక అర్ధరాత్రి అయిపోయిందిగా, అన్నయ్య వచ్చాడు తలుపు తీయమ్మ పెద్దావిడ అని ఏదో ఒకటి అట్లా కలుపుకొని అంటది. ఇంట్లోనే కలిసిపోయి తింటుంది కదా పనిచేసి. అయితే తలుపు తీయమంటే ఇది కూడా లెగలేక బద్ధకంగా పనిచేసి ఉందగా, దీనికి బద్ధకంగా ఉండి పడుకోబోయి ఆ చెయ్యిని అంత బారు జరిపి గుండెని తీసేస్తుంది. చూసి తాతాళ అవ్వేమో చూసేసి, ఎంత నిద్రపోయినా మనుషులు తలుపు తీస్తే వస్తాడు కదా అని చూస్తారు కదా పడుకొని, చూసేసి షాక్ అయిపోయి దుప్పటి కప్పేసుకుంటాడు. గుండెని తీసిద్ది, ఆయన తలుపు తీసుకొని ఇంట్లోకి వస్తాడు, తలుపేసేస్తాడు. ఇదేమో మెలకుండా పడుకుంటుంది. తలుపు తీయమంది తీసేశారు, మళ్ళీ చెయ్యి దగ్గర పెట్టుకుంది పడుకుంది. అయితే అన్నం పెడదు కానీ రా అంటాడు అనమాట అవ్వని. పొద్దున ఎప్పుడో తిన్నాను, నువ్వు పెట్టిన సద్దన్నం కాస్త దారిలో బాగా ఆకలిగా ఉంది, అర్ధరాత్రి అయినా సరే కొంచెం అన్న తింటాను, ఒక ముద్ద పెట్టు మిగిలిన అన్నం ఉంటుందిగా అంటాడు. ఈమెమో వణుకుతా వెళ్ళిద్ది వంటగదిలో. తాత చేతులు కళ్ళు కడుక్కొని వంటగదిలో కూర్చుంటాడు పెట్టేసుకొని, వడ్డించడమే అనమాట. ఇక అవ్వెళ్ళి, ఏంటి వణికిపోతున్నావు, దుప్పటి కప్పుకున్నావు, అంత చలి పడుతుందా ఏంటి ఏమన్నా రోగం రోష్టి ఏమన్నా వచ్చిందా ఏంటి అట్ట వణుకుతున్నావు, పొద్దున్న బాగానే ఉన్నావుగా, వంట గింట అంతా చేసావు, ఏమైంది ఇంతలోనే అంట. వణికిపోవటం కాదు, అది విపరీతమైన పని చేస్తుంది, నాకు మైండ్లో ఎప్పుడోనే ఉంది, నీతో చెప్పలేదు కానీ నువ్వు కంగారు పడతావని. అప్పటికప్పుడే విత్తనాలు వేసి కాయలు వచ్చినాయి అని చెప్పుద్ది, అప్పటికప్పుడే విత్తనాలు జల్లి ఆకుకూర మొలిసిందని చెప్పుద్ది, వంటకి తెచ్చేసిద్ది. అసలు నాకు అర్థం కావట్లేదు దాని విపరీత బుద్ధి. ఇప్పుడేమో తలుపు చెయ్యి బారుగా పెట్టి తలుపు గుడిని తీసేసింది. అర్థం కావట్లే నాకు, చాలా దడగా ఉంది నాకు, దాన్ని పంపించేసి ఇంట్లో నుంచి దేవుడా అంటది. భయం వచ్చేసింది. ఇంకా నయ్యం అది వినలేదు, రాకాసి నిద్రపోతుంది. అయితే ఇదివరకు ఇంట్లో హాలు బెడ్రూము అట్లా ఉండేవి, వంటగది సపరేట్ ఉండేది వెనకేపు. అవునులే, మన ఇంట్లో అయినా అంతే, కూడా వేరే ఇల్లులా ఉండేది, ఇల్లులానే ఉంటది కానీ అది వంటిల్లు అనమాట. అంటే మనం బాగా కట్టించుకున్నాం కాబట్టి ఇల్లులాగానే స్టోరేజ్కి వాడేవాళ్ళం, తర్వాత కిచెన్కి, తర్వాత స్టోరేజ్కి పక్క గది అట్లా వాడేవాళ్ళం. బాగా గుర్తుందమ్మా నీకు మన ఇల్లు, బంగారు తల్లికి అన్నీ గుర్తే. అయితే వంటగది వెనకేపులు ఉంది కదా వంటిల్లు, అక్కడ ఇల్లు మాట్లాడుకునేది. ఈమెం లేదు, బ్రహ్మరాక్షసి పడుకుంది రాకాసి. అయితే ఏం కాదులే, ముసలావిడ కంగారు పడిద్దని తాతగా అర్థమైంది కానీ ఆమె కంగారు పడిద్దని చెప్పి ఏం కాదు అదేం కాదు, నువ్వు కలగని ఉంటావు, అంతా బాగానే ఉంది, నువ్వు అన్నం పెట్టు, ఫస్ట్ నాకు అన్నం పెట్టు అంటాడు. మరుపు తీసుకురావడానికి, భయాన్ని పోగొట్టడానికి. అన్నం ధ్యాసలో పడి వ్యాపారం అంతా పోయింది, పైసలన్నీ చూపించి కొంచెం మైండ్ సెట్ ఫ్రీ అయిపోద్ది. అయితే
ఉన్నాడు కదా, మనిషి వచ్చాడు కదా, ఇంకేం భయం. పైగా వ్యాపారం బాగా జరిగిందని చెప్తుంటే ధ్యాస వ్యాపారం మీదకి వెళ్ళేది కదా, ఆ ధ్యాసలో పడింది. ఆడాళ్ళకి ఏముందమ్మా, వ్యాపారం బాగా సాగింది. భర్త దోమ వచ్చింది. భర్త అంత పైకని తీసుకొచ్చాడు ఒక్క రోజులోనే. కాళ్ళు నడకని వచ్చి అంత అమ్ముకొచ్చాడు. కాళ్ళు నొక్కుతా అన్నం తింటా వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు. మంచి చెడు పిచ్చాపాటి మాట్లాడుకుంటా కష్టం సుఖం చెప్పుకుంటా ఆ రాత్రి అట్ట గడిసిద్ది. మళ్ళీ తెల్లారిద్ది. అయితే గాజుల మల్లారు ఉన్నాడు కదా తాత, ఆలోచన చేస్తాడు. మా మా ఆవిడ చెప్పింది నిజమే, నేను రాత్రి అర్ధరాత్రి వచ్చా నిజమే, తలుపు తీసిన ఆవిడ ఉంటదిగా అక్కడ, అది తలుపు తీసి గొండం తీసి అక్కడే నుంచొని ఉంటుంది నేను లోపలికి రావడానికి. కానీ నేను తలుపు లోపలికి కాలు పెట్టేసరికి పడుకోనే ఉంది. ఇద్దరు పడుకొని ఉన్నారు. పనమ్మాయి పడుకోనే ఉంది. మరి చెయ్యి ఎట్లా తీసింది, ఇంతలోనే ఎలా వెళ్ళి పడుకుంది, నాకు కనపడలేదు మనిషి. అనుమానం వచ్చేసింది. తను చెప్పింది నిజమే అని గుర్తుపెట్టుకుంటాడు. దీన్ని ఎట్లయినా పంపించేసేయాలి ఇంట్లో నుంచి అనుకొని ఎలాగా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత 2 రోజులు పనికి వెళ్ళా, గాజులు అమ్మడానికి వెళ్ళలా. ముందు ఈ విపరీతాన్ని పంపించేయాలి, ముందు గెట్అవుట్ చేయాలి. అయితే ఏం చేయాలని ఆలోచించి పెద్దవాడ అన్ని పనులు చేసేస్తున్నావు నువ్వు, అప్పటికప్పుడే పూలు పళ్ళు కాయలు ఆకుకూరలు అన్నీ పండించేస్తున్నావు, ఇంటి చుట్టూరా ప్రహరీ గోడ లేదు, గేదెలు ఆవులు కుక్కలు అన్నీ వచ్చేస్తున్నాయి పాడు చేస్తున్నాయి, మనం నువ్వు పండించిన పంటని పెద్ద స్ట్రాంగ్గా ప్రహరీ గోడ కట్టేయాలి, కాంపౌండ్ వాళ్ళు కట్టేసేయాలి మనం అంటాడు. అదేముంది అయ్యగారు కట్టేద్దాం అని చెప్పి ఆ అర్ధరాత్రి పూనుకొని తనే ఇటుకలు తయారు చేసి కాల్చి గుంట చేసి పునాదుల నుంచి మొదలెట్టి తెల్లారేపాటికి ప్రహరీ గోడ తయారు చేసి ఇంటి చుట్టూ బొమ్మరిల్లా చేసేసింది. ఊరంతా తెలిసిపోయింది. ఊరంతా చూస్తారు కదా, మరి ఇన్నాళ్ళు లేని ప్రహరీ గోడ రాత్రి వరకు లేనిది తెల్లారికి ఎలా ప్రత్యక్షమైంది. ఈ రోజుల్లో అంటే ముందే వాల్స్ తయారు చేసి ఫిట్టింగ్ చేసి అదైనా కూడా టైం తీసుకుంటుంది, అదైనా 4 రోజులు టైం తీసుకుంటుంది, 10 రోజులు కొన్ని నెల కాకపోయినా 20 రోజులైనా తీసుకుంటుంది టైం. అట్లాంటిది ఆ రోజుల్లోనే అంత గోడ వేలిస్తుంది అంటే ఇది మామూలు జీవి కాదు, విపరీతమైన శక్తి ఉన్న రాక్షసి అనుకుంటారు. ఇప్పుడు చూడు గాజుల మల్లారు, నువ్వన్నా ఉండాలి ఊళ్ళో, లేకపోతే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నువ్వన్నా ఊళ్ళో ఉండాలి, లేకపోతే ఆ ఎమ్మెల్యే పంపించేయాలి నువ్వు. మరి ఊరు మీద పడి మాకు ఇబ్బంది పెడితే మాకు మనుషుల్ని తినేసే అయితే మాకేం తెలిసింది, అంత చేసిందంటే మరి మనుషులు తినేసే రాక్షసి అయి ఉంటుంది. ఊరు మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమేమవ్వాలి, నువ్వు ఆవినన్నా పంపించేయాలి, నువ్వైనా వెళ్ళిపోవాలి. అసలు నువ్వు వెళ్ళటం కాదు, ఆమెను పంపించేయాలి, ఊర్లో నుంచి ఆమెను పంపించేయాలి, లేకపోతే నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటారనమాట. అట్లా అయితే ఎట్లయినా పంపించేస్తానులేండి అని సర్ది చెప్పి పెద్దవాళ్ళ ముందు ఊళ్ళో రచ్చబండ దగ్గర సమాధానం చెప్పి ప్రయత్నం చేస్తాను నేను గట్టిగా అని చెప్పి ఏం సలహా ఇస్తారో అది కూడా సలహాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతారు. పని కూడా మానుకుంటాడు. ఇక సంక్రాంతి నెల మంచి బేరాలు ఉన్నాయి, అమ్మాలనుకున్నాడు. ఒక్కరోజే అమ్మాడు ఎక్కువ బేరాలు. దీన్ని వదిలిచ్చే పని ఉందిగా, ముందు విపరీత శక్తిని బయటికి పారేయాలి, ముందు వ్యాపారం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ వేస్తాడు. ఒకటి చెయ్యలేని పని మందిగా చెయ్యలే. మా అమ్మాయి లూప్ హోల్ పట్టుకుంది, నా బంగారు ముందే చెప్పింది, కానీ నీకు గుర్తుంది, నేను చెప్పే లోపలే నువ్వు గుర్తుపట్టావు. నేను చేయగలిగినంత పని చేసి పెడతాను, అన్నం పెట్టండి కడుపు నిండా అంది. చేయలేని పని చెప్తే మాత్రం నేను వెళ్ళిపోతాను అంది. ఆ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకొని తాత గాజుల మల్లారం ఒక ఎలుక కలుగులో నుంచి వెళ్తాం రాటం తిరుగుతూ ఉంటుంది. మనం కొట్టాలని చూసినా అది కలుగులోకి దూరిద్ది. అది చూసి అమ్మ పెద్దమ్మ నువ్వు వచ్చి ఆ ఎలికిని దూరిస్తుంది అందులోకి, ఫస్ట్ అది లాగేసి గోడంతా కట్టావు కానీ ఇల్లుని తవ్వేస్తుంది కింద, మరి ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా, అదేమో నివాసం చేసుకుని తవ్వేస్తుంది ఇంటి కింద, అందుకని దాన్ని లాక్కొచ్చేసి ఈడ్స్ పడేసి పారేసే బయట అంటాడు. కళ్ళ ముందు ఎలుకని చూసి అందులోకి బ్రహ్మరాక్షస్ దూరలేదు కదా, ఏం చేస్తా ఏమో మరి అది చిన్న ఎలికి కన్నం దూర కదా, అందులోకి భారీ మనిషి ఎలా దూరింది అని ఊహ తాతకి. దూరలేదు చేయలేదు పట్టుకోలేదు కాబట్టి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఇదేం చేసింది, ఎలిక కంటే చిన్న ఆకారం తీసుకొని దాని ఆహారం మొత్తం మారిపోయింది. ఆహార్యం తాత ముందే ఎలిక కంటే చిన్న ఆకారంగా మారిపోయి
కలుగులో దూరింది. ఆ. మరి చేయమన్నాడుగా, చేయగలిగినంత పని చేస్తానంది. దానికి విపరీత శక్తి ఉంది, దూరిపోయింది. దూరిపోగానే ఏం చేస్తాడు ఇంకా అర్థమైపోయింది. ఈ ప్లాన్ బెడ్స్ కొట్టేలాగా ఉందని అది మట్టి ఇటుకలు అన్నీ తయారు చేసి కొంచెం మిగిలి ఉన్నాయి కదా, సిమెంటు మట్టి ఇసుక దెబ్బ కలుగులోకి మొత్తం కొట్టేసి ప్లాస్టింగ్ చేసేస్తాడు బయటికి రానికుండా. ఇక ప్లాస్టరింగ్ చేసేస్తాడు. ఇక దానికి బందీ అయిపోద్ది. రాలేదా ఇక రాలేదు, బందీ అయిపోయింది. వాళ్ళ ఇంట్లోనే ఉంది కానీ వాళ్ళ ఇంట్లోనే ఉంది కానీ బందీ చేసేస్తాడు కదా. బందీ చేసేసి ఇక విపరీతమైన శక్తి ఉన్న చోట మనం ఉండకూడదని చెప్పి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయి ఆ రాత్రి షిఫ్ట్ అయిపోయి ఆ అబ్బాయిని తీసుకొని గాజుల వ్యాపారానికి ముడిసరుకు మళ్ళీ కొనుక్కుందామని చెప్పి మోయగలిగినంత పెట్టుకొని ఆ ముందు రోజు వ్యాపారం బాగా వచ్చింది కదా. ఎద్దుల బండి, ఇంతకుముందు ఎద్దుల బండి స్తోమత లేదు బాడుక్కి తీసుకొని వెళ్ళటానికి కూడా. ఈసారి మాత్రం కొనుక్కోకుండా బాడుక్కి ఒక 2 రోజులకి అద్దెకి తీసుకొని సామాను సాఫ్ట్గా పట్టుకు మూత లేకుండా చిన్నగా పెట్టుకొని 4 జతల బట్టలు మూటలు కట్టుకొని బుట్టలో ముడి సరుకు కొంత కట్టుకొని, మరి ఆ కొంతవరకన్నా తయారు చేయాలి కదా సరుకు, అందుకని కొంత అది కూడా మూట కట్టుకొని ఇంటి సామాను వదిలేసి అలో లక్షణ అని వేరే ఊరికి పారిపోతారు. ఇక అక్కడే సమాధి అయిపోయిందో మళ్ళీ బయటకు వచ్చి పారిపోయి మరి చెట్టు దగ్గరికి వెళ్ళిందో తెలియదు. ఇంకా అది ఎవరికి తెలియదు, దూరంగా అయితే వెళ్ళిపోయారు. అందుకని మనకి ఏదైనా అనుమానం వచ్చిందంటే అది ఏంటో తెలియదు మనకి, అనిపించినా సూచనలు కనిపించినా దానికి దూరంగా ఉండటమే మంచిది. అదేంటో తెలుసుకుందాం, చీకట్లో ఏదో ఉంది తెలుసుకుందాం అన్నది మైండ్లో నుంచి తోసేసే. వెలుగులోకే చూడు, అక్కడ ఏదో ఉంది నేను తెలుసుకోవాలి అన్నది వద్దు. విపరీత ఆలోచన చెయ్యొద్దు, చీకటి వెళ్ళకూడదు. తెలుసు కదా చిన్నప్పటి నుంచి నీకు, వెళ్ళొద్దు, వెలుగులోకే చూడు. సరేనా? అది గుణపాఠం. అది ఎవరిని పడితే వాళ్ళని సహాయం కోసం ఇంటికి పిలవకూడదు, పిలిచినా ఏదో 2 రోజుల నుంచి పంపించేయాలి. అంతేగాని రోడ్డును పోయేది నెత్తినేసుకోకూడదని ఊరికే అనరు పెద్దోళ్ళు. కథ కంచికి మనం ఇంటికి, కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. సరేనా? నచ్చిందా కదా? ఏమనిపించింది ఇందులో గుణపాఠం ఏంటి? ప్రతిదీ పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకొని వెళ్తేనే సుఖం. మన ఏడుపు మనం ఏడవటమే. ఒకరి సహాయం తీసుకోలేము, చేసిన బయట వరకే. ఇంకా అసలు ఎందుకు ఆ అమ్మాయి ఏదో ఏడుస్తుంది, ఏదో మాట్లాడి ఇచ్చావు, వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక అబ్బాయి అమ్మాయి సంభాషణ అంతవరకే ఉండాలి. అంతేగాని ఇళ్ళకి తీసుకొచ్చి అంత నెత్తిని పెట్టుకునే అంత ఉండకూడదు. అది మంచో చెడో అంతే. ఇంకా లేదంటే సైనికులకు అప్పచెప్పటము, రాజ్యంలో గ్రామాధికారికి అప్పచెప్పడము అంతే. ఇంటికి తీసుకెళ్ళటం, అన్నాలు పెట్టడం అనవసరం. ఇంకా అవన్నీ పెట్టినా కూడా బ్యాడ్గానే చెప్పుకుంటారు. యాక్చువల్గా మంచితనానికి పోయి అన్నం పెట్టినా కూడా అది తప్పుగానే తీసుకుంటుంది సమాజం. అసలు ఎప్పుడు కామ్గా ఉండి మన పని మనం చేసుకోవటమే. అదేదో ఉంది అనే ఆలోచన అనేది వద్దు, చిక్కట్లో చూడొద్దు, వెలుగులోకి ప్రయాణం చేద్దాం. సరేనా? అప్పుడు హెల్త్ కండిషన్ చాలా బాగుంటుంది. సరేనా? లేదంటే మైండ్ పొల్యూషన్ అయిపోద్ది. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.